ఎప్పటి నుంచో యుగాంతం యుగాంతం అనేది మనకి 2000 సంవత్సరం అని ఇలా కొన్ని డేట్స్ ఇలా చెప్తూ ఉంటారు. నిజంగానే అసలు ఈ దగ్గరలో ఇలా ఉందా? యుగాంతం అయ్యే నాటికి మొత్తం ప్రపంచం అంతా హిందుత్వంగా మారుతుంది అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం? నేను కొన్నిటిని ఒప్పుకోను. గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడైనా ప్రపంచంలో 5000 ఎవరైనా సమానంగా ఉంటాయా? లేదు. అలాగే ప్రపంచం అంతా ఒకే మతం ఉండడం కుదరదు. ఎందుకని? మతిలోంచి మతం వస్తుందని చెప్పాను కదా. సో రకరకాల భావాల వల్ల రకరకాలుగా వాళ్ళు వాళ్ళ మనస్థితిని బట్టి వాళ్ళ పూజ, వాళ్ళ ఆరాధనా విధానం ఉంటుంది. యాక్చువల్గా ఎవరో ఒక ఆయన రోజు చెట్టు చుట్టూ తిరుగుతున్నాడు, అదే దేవుడు అనుకుని. సొసైటీకి ఏమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి? లేదు. చెట్టు ఆరోగ్యం కూడా ఇస్తుంది, దాన్ని నీళ్ళు పోతాడు. ఎవరికైనా ప్రాబ్లం ఉందా చెప్పండి? సొసైటీకి ఏం లేదుగా. కానీ ఒక మూఢుడు వచ్చి ఆ చెట్టు నరికేసి దాన్ని 2 చెక్కలు అటోటి ఇటోటి పెట్టి ఇదే గాడ్ నమ్మకపోతే రాడ్ అంటాడు. 2 చెక్కలు. ఇప్పుడు మొదటిది బెటరా రెండోది బెటరా సొసైటీకి? మొదటిదే బెటర్ కదా. మళ్ళీ ఆడిని పిచ్చోడా చెట్టు పూజ చేస్తున్నాం అంటాడు. ఎవడు చెట్టుని పూజ చేసేవాడు పిచ్చోడైతే చెట్టుని చంపేసి ఆ చెట్టుని 2 ముక్కలు చేసి ఎండబెట్టి దాన్ని పూజ చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావంటాడు. ఏది తెలివి అంటావు నువ్వు చెప్పమ్మా? చెప్పు. చెట్టుని పూజ చేయడం వల్ల సొసైటీకి నష్టమేం లేదు. కానీ చెట్టుని చంపేసి దాన్ని 2 చెక్కలు ఏలాడదీసి దాన్ని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని బెదిరిస్తాడు. వాడు సొసైటీకి ప్రమాదం. నువ్వు ఇందాక అడిగిన గొర్రె మతం అది. అందుకని మన జ్ఞానంతో ప్రవర్తించాలి. ఎవరో పసుపు ముద్ద పెట్టుకుని దాని 3 పక్కల కుంకుమ పెట్టి ఇక్కడ బతుకమ్మ చేస్తారా? మొన్న అయిందేమో. ఇంకోటి ఏంటి మనకి ఇక్కడ బోనాలు అయింది. తర్వాత బతుకమ్మ రేపు వస్తుంది. ఆ పాట తెలుసా నీకు? శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ ఏం పెడతారు బతుకమ్మలో? ఏం పెడతారు? పసుపు గౌరమ్మని. పూలు. ఎంత బాగుంటుంది ప్రకృతి. అంతే. ఇది ప్రకృతి వదిలేసి ఎండిపోయి శవం, నెత్తిన గొడ్డ, టోటల్ ఎర్రగడ్డ. మనకు అవసరమా? అందుకని వైజ్గా ఉండండి. ఇక్కడ రుజువు ఉందా? రాముని నమ్మి డెస్టినేషన్కి వెళ్ళారుగా అన్నమయ్య. అంతర్యామి డెస్టినేషన్కి వెళ్ళాడుగా. మరి ఎక్కడైనా ఎండిపోయిన శవాన్ని నమ్ముకుని ఎవరైనా డెస్టినేషన్కి వెళ్ళారా? తెలుసా? అకార్డింగ్ టు దేర్ బుక్ అడగండి. మీకు పోనీ గూగుల్ తల్లిని అడిగేద్దాం. డెస్టినేషన్ గూగుల్ తల్లి ఏం చెప్తే విందాం. ఎందుకంటే గూగుల్ తల్లి ఈజీ అందరికీ. వాట్ ద డెస్టినేషన్ ఆఫ్ ఏ క్రిస్టియన్ అకార్డింగ్ టు ద బైబిల్? చదువు తల్లి ఈ పై మొక్క, నువ్వే కరెక్ట్. According to the Bible, Christians have 2 possible destinations, heaven or hell. చదువులే. However, the Bible also mentions the journey of loving God and others along the way. Some say that the journey is as important as the destination and that conversation with others are more important than reaching certain destinations. Okay. What is the destination of a man in Islam? చూడు పైది. Makkah. What is the destination of Islam? చదువు. Makkah is considered the holiest city in Islam as it home to Islam's holiest site, Kaaba in Al-Masjid Al-Haram. Only Muslims are allowed to enter this place. ఓకే. సో ఇప్పుడు మనం గుళ్ళోకి ఎవరినైనా రానిస్తాం, అవునా? మన తిరుమలకు కూడా బోడు మంది ముస్లిమ్స్ వెళ్తారు. నాకు కొంతమంది ముస్లిమ్స్ లడ్డూలు కూడా తెచ్చిస్తారు కొండ మీదకి వెళ్ళి. సో విశాల హృదయం ఎవరికి ఉన్నట్టు ఇప్పుడు ప్రపంచంలో? మనం ఎవరికైనా అన్నం పెట్టామనుకో, బాబు మీ క్యాస్ట్ మీ రిలీజియన్ అడగం. అతిథి అభ్యాగతో విష్ణు, అన్నం పెడతాం దండం పెడతాం, అవునా? ఇప్పుడు బంగ్లాదేశ్లో నిన్న చూశాను, వాళ్ళ టీచరు ఆయన్ని బలవంతంగా రిజైన్ చేయించి అందరూ కొట్టేస్తున్నారు స్టూడెంట్లే. ఎందుకు? వాళ్ళకి పిశాచం ఎక్కింది.
టీచర్ వాళ్ళు టీచర్ వాళ్ళ కోసం పాఠాలు చెప్పిన టీచర్. సో కాబట్టి ప్రపంచం బాగుండాలంటే ఎవరు ఉండాలి? సర్వే జన సుఖనో భవంతు అనేవాళ్ళు ఉండాలి. అంతేగాని ఏవో 2 అక్షరాలు పెట్టి ఆ అక్షరాలతో దేవుని పూజించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అది ఎందుకది? మూఢత్వం. అది మనకు కావాల్సింది ఏంటి? మానవత్వం. ఇప్పుడు ఇక్కడ నాన్న నువ్వు నేను ఒక 10 మంది దాకా ఉన్నావా? మనం అందరం చెప్పగలం, నేను నమ్మిన రాముణ్ణి, శివుణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు, వారి ఆరాధనా విధానం వారి ఇష్టము, కానీ వారు ధర్మంగా న్యాయంగా జీవించగలిగితే చాలు. ఈ మాట చెప్పను ఒకసారి. నేను నమ్మిన అల్లాని, నేను నమ్మిన క్రీస్తుని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదని చెప్పను. ప్రపంచ శాంతి ఎందుకురా చూద్దాం, 10 నిమిషాల్లో వచ్చేద్ది.